హాయ్ అండి. ఈరోజు తెలగపిండి ఎండురొయ్యలు కూర. ముందరగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఎండురొయ్యలు కడిగి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలి పెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగుతుంటే అందులో ఎండురొయ్యలు వేసుకోవాలి. ఆ రొయ్యలు కొంచెం వేగుతూ ఉన్నాక టమాటో వేయాలి. టమాటో మగ్గుతున్నప్పుడు ఉప్పు, కారం జల్లుకోవాలి. అలా ఉప్పు, కారం, కరివేపాకు వేసి అటు ఇటు కలుపుతూ ఉంటే కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్లో హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేయాలి. ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం పెట్టుకున్న తెలగపిండిని అందులో వేయాలి. వేసి అలా బొంబాయి చట్నీ మాదిరిగా కలుపుతూ ఉండాలి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, మంచి స్మెల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ కర్రీ. తెలగపిండి హెల్త్కి చాలా మంచిది కదండి. దానికి కాంబినేషన్ రొయ్యలు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. తెలగపిండి ఎండ్రొయ్యలు కర్రీ రెడీ. బాయ్. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో తింటుంటే. సో ఎప్పుడో పాతకాలం నాటి వంట. మీరు కూడా ఫ్రెండ్స్ ట్రై చేసేయండి. టేస్టీ ఫుడ్. బాయ్.